సినిమా ఇండస్ట్రీ సమస్యల గురించి ప్రభుత్వం చర్చించింది. మనతో మాట్లాడటానికి ప్రముఖ దర్శకుడు తేజ చిన్న బడ్జెట్ సినిమాల నుంచి ఆయన కెరీర్ ప్రారంభించారు. అసలు హై బడ్జెట్ ఏంటి, లో బడ్జెట్ ఏంటి అడిగి తెలుసు సార్. ప్రధానంగా మీటింగ్లో ఏ చర్చ జరిగింది? అన్నీ మొత్తం జరిగినాయి. టికెట్ రేట్లు పెంచటం, తగ్గించటం, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్లు అన్నీ గవర్నమెంట్ బాగా జరిగింది డిస్కషన్. మీరేం చెప్పారు సార్? ప్రధానంగా మీరు యాజ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్. మేము బయట మాట్లాడకూడదు, గవర్నమెంట్తో మాట్లాడింది మనం బయట మాట్లాడారు. కానీ మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు వాళ్ళంతా బాగా రెస్పాండ్ అయ్యారు. నాకు తెలిసి ఫెంటాస్టిక్ రిజల్ట్ వస్తుంది. అంటే మీరు చిన్న బడ్జెట్ సినిమాల నుంచి ప్రారంభించారు, ఇప్పుడు పెద్ద బడ్జెట్ వరకు చూస్తున్నారు. ఈ బడ్జెట్ వల్ల సామాన్యుడికి 500, 600 ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళడం అనేది అది కాపాడటం గురించే మీటింగ్. మిడిల్ క్లాస్, లో క్లాస్, తక్కువ ఆదాయం తక్కువ ఉండేవాళ్ళు సినిమా చూడటం కోసం ఇవన్నీ జరిగింది మీటింగ్. అంటే ప్రతిసారి కూడా పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి సినిమా టికెట్లు పెంచుకుని వెళ్తున్నారు. అది 4 రోజులు ఆడుతుందా, 5 రోజులు ఆడుతుందా, వేరే సబ్జెక్టు. ఇది వినియోగదారుడి మీద విపరీతమైన భారం. చిన్న సినిమాలకి 50, 100 రూపాయల టికెట్ కూడా రావట్లేదు. దీని మీద మీరు ప్రధానంగా ఏం చెప్తారు? మీరు చెప్పింది కరెక్ట్, పర్ఫెక్ట్ చెప్పారు. ప్రభుత్వానికి ఏం చెప్పారు? ఇది ఏం చెప్పారు దీని మీద ప్రధానంగా ఏంటి ఒపీనియన్? గవర్నమెంట్ డిసైడ్ చేయాలి కదా, నేనేం చెప్తాను. మా ఫీలింగ్ చెప్పాము, వాళ్ళు రిజల్ట్ చెప్తారు. ఇది మొత్తానికి సినిమా దర్శకుడు తేజ అభిప్రాయం. తన అభిప్రాయం ప్రకారం తప్పనిసరిగా ధరలు తగ్గాలి, పాప్కార్న్ రేట్లు విపరీతంగా పెరగడం వల్ల తన సినిమాకి వెళ్ళటం కూడా కష్టమైన పరిస్థితి ఉందని తేజ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సీనుతో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.